ఒకరోజు మాయ తన అమ్మమ్మ ఇంటిలో ఒక పాత బొమ్మను కనుగొంటుంది. బొమ్మ ఎంతో కళాత్మకంగా తయారు చేయబడి ఉంటుంది, కానీ దాని కళ్ళలో ఏదో అశుభకరంగా గోచరిస్తుంది. దాన్ని చూస్తుంటేనే గుండెల్లో కొంత అసౌకర్యం కలుగుతుంది. కానీ మాయ దీనిని ఏదీ పట్టించుకోకుండా తన గదిలో తీసుకెళ్లి పెడుతుంది. ఇక రాత్రి ప్రారంభమైన తర్వాత ఆ బొమ్మను టేబుల్ పై ఉంచి మాయ పడుకోవడానికి మంచంపైకి వెళ్తుంది. మధ్యరాత్రిలో కమ్మటి నిద్రలో ఉండగానే ఏదో ఒక అలజడి రూములో కనిపిస్తుంది. కళ్ళు తెరిచిన ఆమెకు ఏదో తేడాగా అనిపిస్తుంది. ఆ బొమ్మను చూడగానే బొమ్మ తన వైపు చూసినట్టుగా అనిపిస్తుంది. తాను అదేం లేదులే అనుకొని మళ్ళీ పడుకోవడానికి ప్రయత్నిస్తుంది. మళ్ళీ కొంత సమయం తర్వాత ఆ రూమ్లో మళ్ళీ అలజడి రేగుతుంది. మాయ ఆ బొమ్మ వైపు చూడగానే ఆ బొమ్మ ముఖం మారుతున్నట్టుగా తన వైపు తిరిగి చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. దాని చిరునవ్వు భయంకరంగా మారుతుంది. అది నెమ్మదిగా నవ్వడం మొదలు పెడుతుంది. భయంతో మాయా లేచి గట్టిగా అరుస్తూ ఆ బొమ్మను తీసుకొని బయటకు విసిరేస్తుంది. కానీ మాయా తిరిగి గదిలోకి వచ్చేసరికి ఆ బొమ్మ తిరిగి అదే చోట కూర్చొని ఉంటుంది. మాయా భయంతో కేక పెడుతుంది. ఆమె తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ వారికి ఆ రూమ్లో ఏది అసాధారణంగా కనిపించదు. మరుసటి రోజు మాయా ఆ బొమ్మను శాశ్వతంగా పాతిపెట్టేస్తుంది. కానీ ఆ సంఘటనలో ఆ బొమ్మ యొక్క నవ్వు తాను జీవితంలో మర్చిపోలేకపోతుంది. మరిన్ని విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంటని కొట్టండి.